భోగి పండుగ. భోగికి ఏం చేస్తారు? భోగి మంటలు. భోగి మంటలు దేంతో చేస్తున్నారు? పాత వస్తువులు, అన్ని రకాల పాత వస్తువులు తీసుకొచ్చేస్తారు. అక్కడ ఏం చేయడం ప్రారంభించారంటే, ఇప్పుడు మన ఊరు ఉంది, 50 కుటుంబాలు 70 కుటుంబాలు 100 కుటుంబాలు చెప్పారు. మన ఊర్లో ఆవులు ఉన్నాయా? దేశీ ఆవులు ఉన్నాయి కదా. మీ ఊర్లో ఆవుతోని, ఆ ఆవు పేడతోని పిడకలు తయారు చేయాలి. ఒకటి, మన ఊర్లో ఉండేటువంటి పొలాల్లో దాన్ని చల్లడం. రెండవది పిడకలు తయారు చేయడం. గ్రామ సమితి, మన యొక్క గ్రామ వికాస్ సమితి ఆ పిడకల్ని ప్యాక్ చేసేసి పంపించండి. ఈ రోజున మీరు పిడకల్ని తయారు చేస్తే, స్వచ్ఛమైనటువంటి ఆవు పేడకతో పిడకలు తయారు చేస్తే హైదరాబాద్లో, బెంగళూరులో, అనంతపూర్లో, విజయవాడలో కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి. అయిపోయిన తర్వాత మీ అబ్బాయి, మీ ఇంట్లో ఎవరికి కాస్త చదువుకున్న వాళ్ళని చూసి అడగండి, అమెజాన్ ఇట్లాంటి వాటిలో ఆవు పిడకలు అమ్ముతున్నారు. అమ్ముతున్నారు. వేప పుల్లలు అమ్ముతున్నారు, గానుగ పుల్లలు అమ్ముతున్నారు. 5 పుల్లలు 10 రూపాయలు, 10 పుల్లలు, ఇంత పుల్లలు 50 రూపాయలు. మీరు ఊహిస్తారా? గ్రామాల్లో ఉండేవాళ్ళు 10 పిడికలు ఉంటాయి. ఆవు పిడికలు 600 రూపాయలు, 700 రూపాయలు. ఆవు పిడికలు 700 రూపాయలు ఏంద్రా? ఒక పిడిక 60 రూపాయల. ఆవు పిడిక యొక్క గొప్పతనం హైదరాబాద్లో తెలిసింది. డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న పిడికను తీసుకొచ్చి ఇంట్లో వెలిగిస్తున్నాడు. ఆ పొగతోనే బ్యాక్టీరియా పోతున్నది, ఆరోగ్యం బాగైతుంది, నమ్మకం మారిపోతుంది. ఆర్థికంగా వెసులుబాటు కావాలి, పిడికలు తయారు చేయడం అనుకుంటున్నాను. గో పూజ చేశాను, మూత్రం పవిత్రం అన్నమాట. గో అరకు తయారు చేయడం ప్రారంభించారు. గో అరకు కోసం ఇవాళ డిమాండ్ చాలా ఉంది, ఆరోగ్యం కోసం. చిన్న చిన్న విషయాలని మన గ్రామంలో మనం ఏమి తయారు చేయగలుగుతామో మనకు అనిపిస్తుంది. ఇట్లా ఎవరు చేస్తారండి అని అని నేను ఒక్కనే ఉన్నప్పుడు ఎవరు చేస్తారు, ఎలా చేస్తాను అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గ్రామ వికాసం నుంచి మనం ఒక సమితి ఏర్పడ్డాం. నెలకు ఒకసారి కలుస్తున్నాం. మనం కలిసినప్పుడు, మనం 10 మందిని కలిసినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచించాలి. ఇక్కడ ఈ నెల కలిసినప్పుడు ఈ నెలలో మనం ఏం చేద్దాము, ఈ చిన్న ప్రయత్నం చేద్దామా ఖర్చు లేకుండా ఆలోచించాలి. ఈ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా మనం మన యొక్క గ్రామము ముందుకెళ్ళాలి, అభివృద్ధి సాగాలి. మన జిల్లాలోనే రాయదుర్గంలో చెప్పారు కదా, అభ్యాసకాలు ట్యూషన్ సెంటర్, పిల్లలకి చదువు చెప్పడం. ఏమంటున్నారు? విద్యార్థి వికాసం 24 జరుగుతున్నాయి రాయదుర్గం చుట్టుపక్కల గ్రామం. 2 ఏళ్ల క్రితం వెళ్ళాను నేను. ఆ పాఠాలు చెప్పేటువంటి టీచర్లు కలిశారు. ఏముంది, పిల్లల మంచి మార్పు ఉందన్నాడు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, పిల్లలు మంచి శ్లోకాలు చెప్తున్నారు, శుభ్రంగా ఉంటున్నారు. మరి మీలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా, మీ ఇంట్లో మార్పు వచ్చిందా అని అడిగా. ఒక ఆమె సిగ్గుపడుతు లేచింది, చెప్పింది అమ్మాయి. మేము ఇక్కడ పాఠం చెప్తున్నామండి. ఈ పాఠం చెప్పేటువంటి సమయంలో సంవత్సరంలో ఒకసారి దీప పూజని చేయించారు మాతోని. పిల్లలోంచి దీపాలు తీసుకొచ్చారు, 4 పూలు తీసుకొచ్చారు, అక్షం తీసుకొచ్చారు. ఎవరి ముందు వాళ్ళు పెట్టారు. 4 శ్లోకాలు మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు, దీపానికి పూజ చేశారు. మెల్లిగా ఆ శ్లోకం నాకు వచ్చింది. మేము హిందువులమే, కానీ మా ఇంట్లో పూజ చేసే అలవాటు లేదు, దీపం పెట్టే అలవాటు లేదు మాకి. నాకు మెల్లిగా ఇది అలవాటు అయిన తర్వాత ఆ దేవుడి పట్టం దగ్గర శుభ్రం చేశాను. స్నానం చేశాక దండం పెట్టుకున్నా, దాని కుంకుమ పెట్టా, ఒక పువ్వు తీసుకొచ్చి పెట్టా, దండం పెట్టుకుని నేను నేర్చుకుని 2 శ్లోకాలు చదవడం మొదలుపెట్టా. దీపారాధన చేస్తున్నా. మా నాన్న తాగే అలవాటు ఉండేది. మా అమ్మాయి ఇంట్లో దేవుడికి బోట్లో పెడుతున్నది, దండం పెడుతున్నది, శ్లోకం చదువుతున్నది, దీపారాధన చేస్తున్నది. మా ఇంట్లో నేను తాగొస్తే బాగుండదని చెప్పేసి అనుకున్నాడు. తండ్రి తాగడం మానేశాడు. ఇలా చెప్పలే. ఇంట్లో చిన్న మార్పు వచ్చింది. తన అలవాటు మార్చింది. దేవుడికి దండం పెట్టడం అలవాటు చేసింది. ప్రకాశం జిల్లాలో ఇట్లాగే అభ్యాసం
విద్యా వికాసానికి వస్తున్నటువంటి పిల్లవాడు పిల్లలకు చెప్పారు, అమ్మా నాన్నకు దండం పెట్టాలి పొద్దున్న లేవగానే. టీచర్ చెప్పింది కదా. పిల్లవాడు లేచాడు, స్నానం చేశాడు, పొద్దున్నే నాన్నకు దండం పెట్టాడు. మొదటిసారి 14-15 సంవత్సరాల వయసులో పిల్లవాడు దండం పెట్టేసరికి తండ్రికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి, నా పిల్లవాడు నన్ను ఇంత గౌరవిస్తుంటే నేను పిల్లవాడిని బూతులు తిట్టడం, భార్య కొట్టడం ఇది తప్పు, చేయొద్దనుకున్నాను. మరి అభ్యాసకి ట్యూషన్ సెంటర్లో ఊరిలో చదువు చెప్పడం మాత్రమే కదా, ఆ చదువుతో పాటుగా గ్రామంలో చిన్న మార్పు తీసుకొస్తాను. ఇలాంటి మార్పు తెచ్చేటువంటిది నా గ్రామంలో ఉందా లేదా, ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తున్నామా లేదా ఆలోచించాలా. తిరుపతికి వెళ్తుంటారా దర్శనానికి ఎప్పుడైనా? వెళ్తారా? వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి, ఇంకోరెవరు? భూదేవి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, దండం పెట్టుకున్నావు, మన కష్టాలు చెప్పుకున్నావు, ఆశీర్వదించమన్నావు, ఆ కష్టాలు తీర్చమన్నావు. అంటే వచ్చేసి నువ్వు చెప్పారు కదా, భూదేవిని మాత్రం రసాయనాలు వేసి నాశనం చేస్తున్నావు, ప్లాస్టిక్ వేసి పాడు చేస్తున్నావు. భూదేవిని, శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పత్ని, ఆమెనేమో ఇబ్బంది పెడతావు, అయ్యవారి దగ్గర పోయేమో మా కష్టాలు తీర్చండి అంటాం. ఆయన ఊరుకుంటాడా? హారతి కూడా ఉండాలి. చదువుతాను, మీరు కూడా పలకాలి. 2 చేతులు జోడించి నమస్కార స్థితిలో పెట్టి పలకాలి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాః. ఈ భూమి నా తల్లి, నేనామె సంతానం. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టం హరిషిణీం. సమస్త ప్రాణులను పోషించేటువంటి అజేయమైన సుగంధాన్ని వెదజల్లేటువంటి ప్రకృతి వ్యవసాయం చేస్తానని రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తానని మొక్కలు నాటి చెట్లు పెంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించి పరిసరాల పరిశుభ్రత పాటించి పర్యావరణాన్ని కాపాడతానని నా ఆరోగ్యంతో పాటుగా అందరి ఆరోగ్యం కాపాడతానని మా గ్రామ దేవత సాక్షిగా ఈ వ్రతాన్ని నేను జీవితాంతం పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాతాకి భారత్ మాతాకి